నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలుచుకొని దేశానికి గర్వకారణంగా నిలిచింది. అయితే ఈ అద్భుతమైన విజయానికి వెనుక క్రీడాకారులు పడిన కష్టాలు, అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ తెలియనివి కావు. సరిగ్గా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. క్రీడాకారుల వేదనను విన్న వెంటనే ఆయన స్పందించిన తీరు, అందించిన సహాయం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయితే అనుకున్న 24 గంటల్లోనే సహాయం అందించారు. సాధారణంగా ప్రభుత్వ సహాయం లేదా ప్రముఖుల విరాళాలు అందడానికి కొంత సమయం పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. క్రీడాకారులు తమ కష్టాలను ఆయనకు వివరించిన వెంటనే కేవలం 24 గంటల్లోనే వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి చర్యలు చేపట్టారు. ఇది ఆయనకున్న చిత్తశుద్ధికి, పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. అపూర్వమైన ఆర్థిక చేయూత అందించారు. ₹1 కోటి చేరువలో పవన్ కళ్యాణ్ గారు అందించిన ఆర్థిక సహాయం కేవలం ఒక చిన్న విరాళం కాదు, అది వారి జీవిత భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. తన సొంత నిధుల నుండి ఆయన చేసిన సహాయం వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం. సహాయం పొందిన వారు ఈ భారీ విరాళం క్రీడాకారుల ఆర్థిక ఇబ్బందులను తీర్చడమే కాకుండా వారు తమ క్రీడా జీవితంపై మరింత దృష్టి పెట్టడానికి దోహదపడుతుందంటున్నారు. వ్యక్తిగత శ్రద్ధ ఏ విధంగా ఉంది అంటే, ప్రతి కుటుంబానికి అండగా పవన్ కళ్యాణ్ గారి సహాయంలో అత్యంత హృదయపూర్వకమైన అంశం ఏమిటి అంటే, ఆయన కేవలం నగదుతో సరిపెట్టుకోకుండా క్రీడాకారుల వ్యక్తిగత అవసరాలను కూడా తీర్చేశారు. క్రీడాకారుల కుటుంబాలకు ఆయన పంపించిన వస్తువులు వారి పట్ల ఆయనకున్న శ్రద్ధను తెలియజేస్తాయి. అయితే ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కూడా సమకూర్చారు. టీవీలు, ఫ్యాన్లు, అలాగే నిత్యావసర సరుకులు కూడా అందించారు. నూతన వస్త్రాలతో పాటు దుప్పట్లు కూడా అందించారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతి క్రీడాకారిణి ఇంటికి వ్యక్తిగతంగా ఈ వస్తువులను పంపించడం అనేది ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం తక్షణ సహాయంతో ఆగిపోలేదు, వారి భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించారు. ఒక క్రీడాకారిణి ఇల్లు లేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి తక్షణమే చర్యలు తీసుకున్నారు. మరొక క్రీడాకారిణి నివసించే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి హామీ ఇచ్చారు. ఈ చర్యలు క్రీడాకారుల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావటానికి ఆయన ఎంతగా కృషి చేస్తున్నారో తెలియజేస్తున్నాయి. ఇక క్రీడాకారుల ఆశాదీపం పవన్ కళ్యాణ్ బ్లైండ్ క్రికెటర్లకు అందించిన సహాయం కేవలం ఒక విరాళం కాదు, అది ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక గొప్ప చర్యగా భావించవచ్చు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారి కష్టాలను తీర్చడానికి ఆయన చూపిన చొరవ నేటి రాజకీయ నాయకులకు మరియు సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఈ బ్లైండ్ క్రికెటర్ల జీవితాల్లో ఆయన కొత్త వెలుగులు నింపారు. ఆయన చేసిన ఈ అపూర్వ సాయం క్రీడా ప్రపంచంలో అలాగే సామాజిక సేవలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో మనతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్క రోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.